హలో బ్యూటిఫుల్ లేడీస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక స్పెషల్ వీడియో, మీ అందరికీ యూజ్ అయ్యే వీడియో, నాకు ఇంట్రెస్టింగ్ వీడియో. సో ముందుగా అయితే మన స్టోర్ పేరు చెప్పేద్దాము. మన స్టోర్ వచ్చేసి శ్రేష్ ఫ్యాషన్ అండి, జిల్లెలగూడలో ఉంటుంది, నియర్ బై పోచమ్మ టెంపుల్. సో మీకు లొకేషన్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి వచ్చేయండి. అసలు టాపిక్ ఏంటక్క అనొచ్చు మీరు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, మీకు చాలా యూజ్ అయ్యే టాపిక్. చాలామంది లేడీస్ ఏంటంటే, ఒక్క నిమిషం అండి, నేను స్టూల్ తెచ్చుకుంటాను. చాలామంది లేడీస్ జాబ్స్ లేకుండా, ఇన్కమ్ లేకుండా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం నేను ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చేసాను. ఏంటక్క మీ స్టోర్లో ఏమైనా వేకెన్సీ ఉందా చెప్పండి అనొచ్చు. కాదు, అలాంటివి ఏమీ లేవు. జస్ట్ ఏంటంటే మీకు ఒక మంచి జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మనీ ఎర్న్ చేసుకోవడం నేర్పించబోతున్నాను ఈరోజు నేను మీకు. దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి, మీకు ఒక మంచి మోటివేట్లా ఉంటుంది, మీకు ఒక మంచి యూస్ఫుల్ అనేది ఉంటుంది అనుకుంటున్నాను. నేను నా స్టోరీ, ఇది నా పర్సనల్ స్టోరీనే మీరు చెప్పబోతున్నాను. ఇది నా లైఫ్ రియల్ స్టోరీ. సో ఏంటంటే, నేను డిగ్రీ మధ్యలో ఆపేసి పెళ్లి చేసుకున్నాను. అమ్మ నాన్న మాట వినలేదు, జాబ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, అసలు నాకు స్టడీస్ మీదనే ఇంట్రెస్ట్ లేదు. సో అది ఆపేసి పెళ్లి చేసుకున్నాను. దాని తర్వాత ఒక 1 year 2 yearsకి పాప పుట్టింది. అప్పటికి అంతా బాగానే ఉంది, లైఫ్ అలా గడిచిపోతుంది, అంత ఇంట్రెస్టింగ్ ఉంది. పెళ్ళైన కొత్త కదా, 1-2 years అలానే ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే బాబు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది. అప్పటికి ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, బోర్గా అనిపిస్తుంది. పాపను చూసుకొని ఇంట్లోనే ఉండాలి, ఏంటి నా లైఫ్ ఇంతేనా అనిపించింది. బట్ ఎందుకో తెలియదు, నేను ఫోన్స్ బాగా చూసేదాన్ని. చూసుకుంటా అలా రీసెల్లింగ్ చేయడం బాగా అలవాటైంది. ఫస్ట్ నేను షేర్ చాట్లో అమ్మాను. మీషో ప్రోడక్ట్ డౌన్లోడ్ చేసుకొని షేర్ చాట్లో అమ్మేదాన్ని. అంటే నేను పోస్ట్ చేస్తుంటే ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు, అప్పటికి చాలా వచ్చేది క్యాష్ ఆన్ డెలివరీ. అంటే అలా అది నాకు తెలియకుండానే స్టార్ట్ అయిపోయింది. నేను ఇది పర్టికులర్గా అనుకొని ఇలా డబ్బులు వస్తాయి ఇలా ఏమీ అనుకోలేదు. నాకు ఏంటంటే షేర్ చాట్లో పోస్ట్ చేస్తే ఎన్ని లైక్స్ వస్తాయి, ఎన్ని వ్యూస్ వస్తాయి అనే ఇంట్రెస్ట్ ఉండేదనమాట. దాంతో నేను పోస్ట్ చేస్తుంటే వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట, ఇది కాస్ట్ ఎంత, దీని ప్రైస్ ఎంత, ఇది మాకు కావాలి చెప్పండి, అది ఇదని మెసేజ్ పెట్టేవాళ్ళు. అక్కడ నుంచి నేను ఏంటంటే దాని కింద నెంబర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి చిన్నగా ఆర్డర్స్ వచ్చేవి. అప్పటికి చాలా డబ్బులే సంపాదించాను. అప్పటి నుంచి ఇప్పుడు 7-6 years నా జర్నీ రీసెల్లింగ్ చేశానమాట. సో నాకు అక్కడ నుంచి వెండర్ ఫొటోస్ పంపిస్తుంటే నేను నా కస్టమర్స్ ఎవరైతే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, లేదంటే నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అలా ఇలా చాలా రీసెల్లింగ్ చేయించాను. తర్వాత ప్రమోషన్ చేయించుకున్నాను. అలా చాలా డబ్బులు అయితే సంపాదించాను. నేను రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదండి, ఇందులో ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదు. తర్వాత నాకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు ప్రమోషన్ చేయించాను, అది కూడా 4-5 years తర్వాత. బట్ స్టార్టింగ్ మాత్రం జీరో. జస్ట్ నా ఇంటర్నెట్ని యూజ్ చేసుకున్నాను అంతేగాని ఎక్కడ రూపాయి అనేది పెట్టలేదు నేను. సో వాళ్ళు నాకు పోస్ట్ చేస్తే ఒక ప్రైస్ చెప్పేవాళ్ళు, నేను దాన్ని నా సోషల్ మీడియాలో కానీ నా ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కొంచెం మార్జిన్ వేసుకొని చెప్పేదాన్ని అనమాట. అలా నేను చేసి 7-6 years తర్వాత నేను డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులతోటే ఈరోజు నేను స్టోర్ పెట్టుకున్నాను అనమాట. నాకు దీని మీద ఇంట్రెస్ట్ పెరిగింది, క్లాతింగ్ మీద. నాకు ఎందుకో తెలియదు, ఆటోమేటిక్గా అది నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు డ్రెస్సెస్, శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనేసి. అది పెరిగి నేను ఈరోజు ఒక స్టోర్ ఓపెన్ చేసుకొని చాలా మందికి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను. సో మీరు కూడా ఇలా చేయాలి అనుకుంటే డెఫినెట్లీ రీసెల్లింగ్ స్టార్ట్ చేయండి. నేను స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు, నేను జాయిన్ చేసుకుంటాను. మీరు రీసెల్లింగ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. జీరో ఇన్వెస్ట్మెంట్, రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బులు ఎక్కడా రావు. డెఫినెట్లీ మనం కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని పబ్లిక్ చేసుకుంటేనే మనకు అమౌంట్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ అంతా కాదు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి ఎలాగో తెలిసిన వాళ్ళు స్టేటస్ పెట్టుకోండి, వాట్సాప్లోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోండి, మీకు మంచిగా వస్తుంది కదా ఇన్కము. సో చాలామంది అలా లేడీస్ ఏమీ జాబ్స్ లేకుండా ఉంటారు కదా, ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు గ్రామంలో కాదు, ఒక చిన్న ఊర్లో ఉండి ఏదో ఒక మూలన ఉండి కూడా మీరు ఇక్కడ అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. పిల్లలు ఉన్నారక్క, మేము జాబ్స్కి వెళ్ళలేము, డబ్బులు సంపాదించట్లేము, మాకు పాకెట్ మనీ లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. రీసెల్లింగ్ ఎలా చేయాలి ఇప్పుడు నేను చెప్తాను మీకు. నేను ఏంటంటే నా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, స్క్రీన్ పైన కనిపిస్తున్న వరకు వాట్సాప్ చేయండి. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను శారీస్, డ్రెస్సెస్. సో యూనిక్ మోడల్వి, ఇప్పుడు ట్రెండింగ్లో ఏది ఉంది, ఏ కొత్త మోడల్ ఉంది, చాలా హోల్సేల్ ప్రైస్కి ఇస్తాను మీకు. నేను రీసెలర్కి సపోర్ట్ చేయడమే నా ఎయిమ్ అనమాట, నా గోలే అది. దానికే నేను స్టోర్
స్టోర్ ఓపెన్ చేశాను. సో నేను హోల్సేల్ ప్రైస్కి ఇస్తాను. జస్ట్ మీ 10% మార్జిన్ వేసుకొని 10% మార్జిన్ వేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోండి. మీకు ఆర్డర్స్ ఇస్తారు. మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి వాళ్ళకి. మీరు ఎలాంటి తప్పు చేయట్లేదు, అక్క నెంబర్ ఇవ్వాలా అని భయపడి ఉండొచ్చు, బట్ మీరు ఎలాంటి తప్పు చేయట్లేరు. ఎవరైనా డ్రెస్సెస్ మీద నెంబర్ ఇస్తే వాళ్ళకి ఎవరు ఓవర్గా కమెంట్లు పెట్టరు, ఓవర్గా ఎవరు పడితే వారు కాల్ చేయరు. ఎవరైతే డ్రెస్ కావాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే కాల్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్లో ఉన్న 7-6 ఇయర్స్లో నాకు ఏ రోజు అలాంటివి జరగలేదండి. సో మనం పెట్టే పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది మనకి ఎవరు కాల్ చేస్తారు అనేసి. సో మీరు హ్యాపీగా మీరు వాట్సాప్ నెంబర్ ఇవ్వచ్చు, అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి. సో వాళ్ళు వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆర్డర్ ఇస్తే మీరు వాళ్ళ దగ్గర ఆర్డర్ రిసీవ్ చేసుకొని మీ ఫోన్పేకి అమౌంట్ కొట్టించుకోండి. దాని తర్వాత వాళ్ళ ఫుల్ అడ్రస్ తీసుకోండి. అది కంప్లీట్ అయిన ప్రాసెస్ తర్వాత నాకు కాంటాక్ట్ అవ్వండి. ఏదైతే ఫోటో ఉందో నా దగ్గర అవైలబిలిటీ చెక్ చేసుకొని వాళ్ళ అడ్రస్ నేను ఎంతైతే ప్రైస్ పెట్టానో అంత ప్రైస్ నాకు ఫోన్పే చేసేసారంటే మీరు దానిపైన వేసుకున్న మార్జిన్ మీకు ఏమంటే మీకు ఉండిపోతుంది అనమాట. అది స్పాట్ పేమెంట్. ఉద్దెర ఇలాంటి ఏమీ లేవండి, బార్గిన్ అలాంటివి ఏమీ ఉండవు. సోషల్ మీడియాలో మంచి ప్లాట్ఫామ్ అండి డబ్బులు సంపాదించుకోవడానికి. నేను చెప్తున్నాను కదా, ఇది నిజం. సో మీకు ఏమంటే స్పాట్లో అమౌంట్ వచ్చేస్తుంది. మీరు అడ్రస్ అవన్నీ నాకు ఇచ్చేసారంటే నేనేం చేశానంటే ఆ అడ్రస్ మీద ఏదైతే మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేశారో దాన్ని నేను కొరియర్ చేసేస్తాను. కొన్ని వాటికి కొరియర్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి, కొన్ని వాటికి ఛార్జెస్ ఉండవు. సో నేను కొరియర్ చేసి వాళ్ళకి హోమ్ డెలివరీ చేసేస్తాను. మీకు నేను ట్రాకింగ్ ఇస్తాను, వాళ్ళు ట్రాకింగ్ అడగడానికి మీరు ఇచ్చేయండి వాళ్ళకి ట్రాకింగ్. బట్ నేను ఉన్నానన్న పర్సన్ వాళ్ళకి తెలియదు. కంప్లీట్గా మీ పేరు నుంచే వస్తుంది. మీ అడ్రస్, మీ ఏదైతే మీరు ఇప్పుడు కలెక్షన్ పేరు పెట్టుకుంటారు కదా, ఆ కలెక్షన్ పేరు మీదే వాళ్ళకి వెళ్తుంది. మీ ఫోన్ నెంబర్తోనే వెళ్తుంది. నేను ఒక దాన్ని ఉన్నానన్న విషయం వాళ్ళకి తెలియదు. అలా ఉండడం వల్ల ఏంటంటే మళ్ళీ మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అలా ఏమీ లేకుండా మీకు మంచిగా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లాంటిది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు, ఏ మూలైనా చేసుకోవచ్చు. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలన్నమాట. సో వాళ్ళకి నేను కంప్లీట్గా కొరియర్ చేసేసాను, రిసీవ్ అయిపోతుంది. వాళ్ళు ఓపెనింగ్ వీడియో తీసి మీకు సెండ్ చేసేసారు. వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ, నేను హ్యాపీ. సో కంప్లీట్ ఇక్కడ హ్యాపీ అనమాట. సో మీరు డెఫినెట్గా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీ పిల్లలకి హెల్ప్ చేయొచ్చు, మీ పేరెంట్స్కి లేదా మీ హస్బెండ్కి, మీ పర్సనల్ ఖర్చులకు కూడా యూజ్ అవుతాయి. ఇలా మంచి ఆపర్చునిటీని ఎవరైనా మిస్ చేసుకుంటారో అస్సలు మిస్ చేసుకోకండి. మాది ట్రస్ట్. క్వాలిటీ విషయంలో ఎలాంటి పొరపాటు మా దగ్గర జరగదు. ఏమైనా ఉంటే మీరు స్టోర్కి వచ్చి క్వాలిటీ చూసి దాని తర్వాత రీసెల్లింగ్ స్టార్ట్ చేయండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది అనమాట. సో మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు నేను స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి నాకు కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్గా నేనే మీతోటి మాట్లాడతాను. నేనే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉండదు. సో డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి.